హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Additive Manufacturing. సో ఇది వచ్చేసి సిఎన్సి టర్నింగ్లో థర్డ్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే టర్నింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ అనమాట. సో టర్నింగ్ మిషన్ మీద ఎలాంటి ఆపరేషన్ చేద్దాం అనేది చూద్దాం. సో దానికి ముందు అసలు లేత్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ చూద్దాం అనమాట. సో లేత్ టర్నింగ్ రెండింటికి డిఫరెన్స్ అనేది ఏం లేదు. సో లేత్ మీద ఏంటంటే అన్ని ఆపరేషన్స్తో పాటు టర్నింగ్ అనేది ఒక ఆపరేషన్ అనమాట. బట్ సిఎన్సి టర్నింగ్ అంటే ఏంటంటే ఆపరేషన్ టర్నింగ్ కాబట్టి టర్నింగ్తో రిలేషన్ ఉంది కాబట్టి సిఎన్సి టర్నింగ్ అని చెప్పి పిలుస్తారు అనమాట. సో సిఎన్సి లేత్ అంటారు, లేదంటే సిఎన్సి టర్న్ అంటారు. రెండింటిలోని సేమ్ ఉంటుంది, సేమ్ టూల్స్, సేమ్ ఆపరేషన్స్ అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ లేత్, మన ఎలా అయితే లేత్ మిషన్ మీద చేస్తామో ఆ ఆపరేషన్స్ అనమాట. సో ఫేసింగ్ ఆపరేషన్. సో టర్నింగ్ అంటే ఎప్పుడు కూడా మనకి సిలిండ్రికల్ వర్క్ జాబ్స్ ఉంటాయి కాబట్టి, సో సిలిండ్రికల్కి ఎప్పుడు ఉండేది ఏంటి, 2 ఫేసెస్ ఉంటాయి, మధ్యలో బాడీ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ ఫేస్ మీద ఆపరేషన్ చేస్తే అది ఫేసింగ్ ఆపరేషన్ అవుతుంది. అదే ఇక్కడ నుంచి ట్యాపర్. సో ట్యాపర్ అంటే సర్టన్ యాంగిల్తో మనం ఇలా చేస్తాం అనమాట. సో అది ట్యాపర్ టర్నింగ్. నెక్స్ట్ కౌంటర్ టర్నింగ్. సో కౌంటర్ ఏంటంటే నాకు సర్టన్ షేప్ కావాలని చెప్పి అంటే కంప్లీట్గా టర్నింగ్ కాకుండా కొంచెం మనకు కావాల్సిన డైమెన్షన్ ప్రకారం చేస్తే అది కౌంటర్ టర్నింగ్ అవుతుంది అనమాట. ఫామ్ టర్నింగ్ ఏంటంటే ఏదైతే షేప్ ఉందో అలాంటి టూల్ ఆల్రెడీ రెడీగా ఉంటుందన్నమాట. జస్ట్ ఆ టూల్ దాని దగ్గర తీసుకెళ్ళి పెడితే చాలు మనకు ఆ షేప్ అనేది వస్తుంది అనమాట. సో అది ఫామ్ టర్నింగ్. నెక్స్ట్ చాంఫరింగ్. సో మనకున్న ఫేసింగ్ దగ్గర కొంచెం చాంఫర్ అనేది, అంటే చాంఫర్ అనే వర్డ్ మీరు వినగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే 45 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఉన్నప్పుడు 45 డిగ్రీస్ చేసేదే చాంఫరింగ్ ఆపరేషన్. నెక్స్ట్ నర్లింగ్ ఆపరేషన్. సో ఇక్కడ నర్లింగ్ అంటే ఏంటంటే వర్క్ పీస్ పైన ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది అనమాట. ఇంప్రెషన్ అంటే ఒక అచ్చు లాంటిది ఉంటుంది అనమాట. సో దానికి టూల్స్ ఉంటాయి. సో దేనికంటే హోల్డింగ్ పర్పస్, సో గ్రిప్ కోసం అని చెప్పి చేస్తారు, దాన్ని నర్లింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ డ్రిల్లింగ్ ఆపరేషన్. ఆ డ్రిల్లింగ్ ఎలా చేయడానికి బోరింగ్ ఆపరేషన్ అండ్ థ్రెడ్డింగ్ ఆపరేషన్. సో ఇక్కడ ఇంకోటి ఉంటుంది, ట్యాపింగ్ అని కూడా ఉంటుంది అనమాట. సో థ్రెడ్డింగ్, ట్యాపింగ్ రెండు డిఫరెంట్ ఆపరేషన్ అనమాట. హోల్ లోపల థ్రెడ్డింగ్ వస్తే దాన్ని ట్యాపింగ్ అంటాం, బయట చేస్తే దాన్ని థ్రెడ్డింగ్ అంటాం. నెక్స్ట్ కట్ ఆఫ్. సో అక్కడితో అయిపోతే కట్ ఆఫ్ ఆపరేషన్ అనమాట. సో ఇదిగోండి ఫేసింగ్ ఆపరేషన్ ఇలా చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టర్నింగ్ ఆపరేషన్. సో ఫీడ్ అనేది అంటే మన కటింగ్ టూల్ వచ్చి ఇలాగ టచ్ అవుతుంది వర్క్ పీస్ రొటేషన్, ఐదర్ ఇటు కానీ లేదా ఇటు కానీ. నెక్స్ట్ గ్రూయింగ్ ఆపరేషన్. సో గ్రూ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మీకు స్టార్ట్ చేసిందంతా కూడా సిఎన్సీలో వస్తుంది అనమాట. సో ఇక్కడ గ్రూ అంటే ఏంటంటే ఈ కట్ వస్తుంది అనమాట. సో డైరెక్ట్ కటింగ్ టూల్ అనేది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ థ్రెడ్ కటింగ్. సో బయట థ్రెడ్డింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ డ్రిల్లింగ్ ఆపరేషన్, బోరింగ్ ఆపరేషన్, ట్యాపింగ్ ఆపరేషన్. సో ఇందాక చెప్పాను కదా, హోల్ లోపల థ్రెడ్డింగ్ చేయడానికి చేసేది ట్యాపింగ్ ఆపరేషన్ అన్నమాట. సో దీన్ని ట్యాపింగ్ టూల్ అని పిలుస్తారు. నెక్స్ట్ కట్ ఆఫ్ ఆర్ పార్టింగ్. సో అక్కడతో అయిపోయిందని కట్ చేసేదే పార్టింగ్ ఆపరేషన్. సో ఇవన్నీ లేత్ అండ్ సిఎన్సి టర్నింగ్లో ఉన్న ఆపరేషన్స్. సో రిమైనింగ్ దీనికి రిలేటెడ్ ఉన్నాయన్నీ దీని ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి.